ఏలూరు జిల్లాలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 150 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి 80 కార్లను స్వాధీనం చేసుకున్నారు. క్లబ్లో ఆడేదంతా తెలంగాణ, ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రముఖులుగా పోలీసులు గుర్తించారు. నూజివీడు పరిసర ప్రాంతాలే కాకుండా తెలంగాణ నుండి వచ్చిన పేకాట రాయుడు అరెస్ట్ చేశారు. నిర్వాహకులు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అంటూ జూదరులను పిలిచి పేకాట ఆడిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. వీరంతా పోలీసులను చూడగానే బ్యాగులు విసిరేసినట్లు తప్పించుకునేందుకు యత్నించినట్లు తెలిపారు. జూదరుల దగ్గరికి దొరికిన సొమ్ము సుమారు 18 లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ తెలిపారు. ఆగిరిపల్లి మండలంలో మ్యాంగో బే రిక్రియేషన్ సొసైటీకి సంబంధించి ఒక పోలీసు రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున జోత గృహాన్ని నడుపుతున్నారని చెప్పి ఆర్గనైజర్స్ మాకు అందిన ఖచ్చితమైన సమాచారం మీద ఇలా చేయడం జరిగింది. ఇక్కడ మేము చూసి వచ్చిన తర్వాత దగ్గరికి 150 పైసలకు ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ఈ జోతం అని ఆడుతున్నారు. అలాగే 120 కార్లు కూడా ఉన్నాయి. ఒక 50 దాకా 2 వీలర్స్ కూడా ఉన్నాయి. ప్రాథమికంగా పరిశీలించడం మీద ఒక బ్యాంకు ఓపెన్ చేస్తే దాంట్లో 14 లక్షల దాకానేమో క్యాష్ కనబడుతుంది. అలాగే రెండో బ్యాంకు దగ్గర ఒక 4 లక్షలు కనబడుతుంది. ఇంకొక 2 బ్యాంకుల గురించి కూడా ఆరా తీస్తున్నాము. అవి ఎక్కడికి వెళ్ళి ఏమిటని చూస్తున్నాము. మొత్తము 4 చోట్ల ఇది జరుగుతుంది. ఈ జరిగిన ఇది ఏంటంటే ఈ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి ఆర్గనైజర్స్ దీన్ని కొంతమంది ఈ యొక్క ప్లేయర్స్ ని రప్పించడం జరిగింది. వీళ్ళు అవుట్ సైడ్ స్టేట్ నుంచి కూడా కొంతమంది 25% దాకా అవుట్ సైడ్ స్టేట్ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా రావడం జరిగింది. దాని మీద మాకు ఖచ్చితమైన సమాచారం మీద మేము ఇది వర్కౌట్ చేసాం.